చెడుపై మంచి గెలిచిన రోజుగా ప్రజలు దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా ప్రతి ఒక్కరూ బాణాసంచా కాలుస్తారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఓ షాపులో టపాసులు కొనడానికి పెద్ద సంఖ్యలో దుకాణాలకు చేరుకుంటున్నారు. 1935 నుండి తమ కుటుంబం బాణాసంచా షాపును నడుపుతున్నామని షాపు నిర్వాహకులు తెలిపారు. పిల్లలు పెద్దలు జాగ్రత్తలు పాటిస్తూ బాణాసంచా కాల్చాలని చెబుతున్నారు. తమ షాపులో అతి తక్కువ రేట్లకే బాణాసంచా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని షాపు నిర్వాహకులు వివరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. చిన్నలకు పెద్దలకు ఎవరికి కూడా తేడా లేకుండా చేసుకునేటువంటి పండుగ దీపావళి. ఇప్పటికే దీపావళి పండుగ సంబరాలు విజయవాడ అంతా కూడా మొదలై ఇప్పటికే ఏదైతే పండగ అనగానే గుర్తొచ్చేది టపాసులు కొనేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి కస్టమర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. షాప్ అంతా కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్తో నిండిపోయిన పరిస్థితి ఉంది. అందరికి కూడా మంచి సరసమైనటువంటి ధరల్లో క్రాకర్స్ను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో అంటే దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇటు ఏదైతే ఘంటసాల ఫైర్ వర్క్స్ చాలా అత్యంత వైభవంగా కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షాప్ నిర్వాహకులు ఉన్నారు మనతో. ఎట్లా జరుగుతుంది? ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. మీ దగ్గర ఎట్లా ఉంది? మాది 1932లో మా తాతగారు పెట్టారండి. మా నాన్నగారు చేశారు, మేము చేసాం, మా పిల్లలు చేస్తున్నారు. ఇంకో 7 ఏళ్లలో మాది 100 సంవత్సరాలు పూర్తవుతుంది. స్వతంత్రం కన్నా ముందు ఫరము స్వతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోక ముందే మేము 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఆ రోజున చాలా సంబరాలు చేసుకోవాలని ఒక ఆలోచన ఉన్నాం. మాకు 3 తరాల నుంచి వచ్చే కస్టమర్లు ఉన్నారు. మీరు అడిగినా ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు మాకు కస్టమర్లు. అది కూడా కాకుండా మేము ఇవాళకి కూడా జిఎస్టీ మోడీ గారి పుణ్యం అంటూ జిఎస్టీ తగ్గించడం వల్ల మేము పాత రేట్లే ఇస్తున్నాము, కొత్త రేట్లు ఎక్కడ పెంచలేదు. దానికి నిదర్శనం మా రేట్లు చూడండి. 2024 ప్రైస్ లిస్ట్ మీదే మేము అందరికీ సరుకులు ఇస్తున్నామండి. అది గమనించాల్సిందే కోరుచున్నాము. ఇప్పటికే అధికారులతో సమన్వయం చేస్తా ఉన్నారు. ఎట్లాంటి సూచనలు చేశారు వాళ్ళు? ఎలాంటి ప్రికాషన్స్? ఎప్పుడు మాకు అందుబాటులోనే ఉంటారు. మాకు షేర్ వాల్స్లు వారు సహకారం లేనిదే మేము చేయలేము. వారు సూచనలు చేస్తుంటారు. జాగ్రత్తలు పాటించాలంటే కలెక్టర్ గారు, ఫైర్ ఆఫీసర్లు చెప్తుంటారు. మేము జాగ్రత్తలు పాటిస్తాం. బయట మనుషులు కూడా సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టాము, చూస్తుంటారు. నీళ్ళ ట్యాంకులు పెట్టాము, ఫైర్ రెస్ట్రిక్షన్స్ పెట్టాము, అన్నీ చేస్తుంటాము. వీటికి ఏం సమస్య లేదండి. ఈ ఫైర్ వర్క్స్ వ్యాపారానికి ఎప్పుడూ సమస్య రాదు. దీంట్లో ఒక సమస్య ఉంది, ఉల్లిపాయల వ్యాపారం. ఆ ఉల్లిపాయలే ఇలా మాట్లాడుతూ ఇలా కదిలిచ్చినా కూడా అది పేలుతుంది. దాన్ని ఏమంటారు? ఫైర్ వర్క్స్ వ్యాపారం అంటారు. ఉల్లిపాయలు అనరు కదా, అదే దీపావళి టపాసులు ఉల్లిపాయలు కాల్చారు అంటారు. అదే భయం అధికారులకి, వీళ్ళు కూడా ఏదో అమ్ముతారని. భగవంతుడి దయవాళ్ళు ఇచ్చిన వల్ల ఒక కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్ గూడు అమ్మటానికి మాకు అవకాశం ఉన్నవాళ్ళు. మేము అన్అఫిషియల్ గూడు మేము ఎందుకు అమ్మాలని మేము ప్రయోగిస్తాం. అది మేము చెప్తూనే ఉంటాం, అధికారులు చెప్తూనే ఉంటారు. మేము జాగ్రత్తలు మేము తీసుకుంటాం. ఎలా ఉంది? ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? 80+10 ఇస్తున్నామండి. స్టాండర్డ్ 2024 ఎంఆర్పి ప్రైస్ లిస్టుల మీద 80% డిస్కౌంట్ ఇస్తూ మళ్ళీ 10% క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అదర్స్ ఐటమ్స్ ఉంటాయి. స్టాండర్డ్ కన్నా చాలా బాగున్న ఐటమ్స్ ఉంటాయి. అదైతే అబౌట్ 90% వస్తాయి డిస్కౌంట్లు. హోల్సేల్ ఐటమ్స్ అది సార్. మీరు మా విధానం చూడాలి, మా కొట్టు వాస్తవమైన కూడా చూడండి. మీరు చూసి మీరు మా రేటింగ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. చాలా వరకు ప్రత్యేకత ఉన్నా కూడా అన్ని షాపుల మించి కూడా ఘంటసాల అనగానే ఒక బ్రాండ్ ఉంది. కస్టమర్స్ కూడా దాదాపుగా అంటే ఇన్ని దశాబ్దాల నుంచి కూడా చేస్తా ఉన్నారు. ఎట్లాంటి ఫీడ్బ్యాక్ చూసారు ప్రజల నుంచి? మా ఫీడ్బ్యాక్కి సమస్య లేదు సార్. ఇవాళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసి బయలుదేరుతున్నారు సార్. ముందు తరాలు ఏం చూసి బయలుదేరారు? మా ఇంట్లో పిల్లోడి దసరా పండుగ, దీపావళి పండుగ, బాంబులు కొనాలి. వచ్చేవాళ్ళు పక్క ఇళ్ళు చెప్పుకునే వాళ్ళు, పలానా కనసాల వాళ్ళు కొట్టుకెళ్ళండి అనేవాళ్ళు. అలా వచ్చేవాళ్ళు, అలా వచ్చి కొనేవాళ్ళు. అలాంటి కస్టమర్లు ఇవాళ మాకు 90% ఇంత ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము రేటింగ్ ఉన్నా కూడా మాకు వాస్తవమైన రేటింగు, మాకు మాట క్యాన్వాసింగ్తోనే మా వ్యాపారం అంతా. అటు అమ్ముకునే వాళ్ళు వస్తారు, ఇటు ఇంట్లో కాల్చుకునే వాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, తాతలు ముత్తాతలు వస్తారు మా మనవాళ్ళకి కావాలని. అలాగే చాలా మాకు ఒక ఎండ్లెస్ కస్టమర్స్. మాకు అంటే ప్రత్యేకత ఏంటి? ఎలాంటి స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయండి, చాలా. అదిగోండి చూడండి, వెరైటీ ఐటమ్స్, పిల్లల ఐటమ్స్. పిల్లలు ఎస్పెషల్ పిల్లల ఐటమేనండి. ఈ వ్యాపారం అంతా పిల్లల ఐటమే. పిల్లల మోజుతోనే నడిచేది అది. ప్రజలందరూ కూడా దీపావళి చాలా అత్యంత వైపు చేసుకున్నారు. ఏం చెప్పండి ప్రజలందరికీ? ఎలా ఉంది? రాష్ట్ర ప్రజలు చాలా సురక్షతో నడుపుకుంటున్నారు. అది ఈ పండుగ వేళ విశేషంలో కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాం. పెద్దలు, పిల్లలు, ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తలు పాటించి బాంబులు సరుకు కొనుక్కుంటారు కదా, 2000, 3000 కొనుక్కుని అన్నీ ఒకే గుట్టుగా పెట్టుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకొని అగరబత్తితో, కాకరబత్తితో
ముందు పెట్టుకుని కాల్చాల్సిన వస్తువును ముందు తీసుకురండి, మిగతా వస్తువులు కొంచెం దూరంగా పెట్టుకోండి అంతే. ఈ ఒక్క పాటించితే ఏ ప్రమాదం అయినా సమస్య రాదు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది కస్టమర్స్ దగ్గర నుంచి కూడా. ఇప్పటికీ దీపావళి సంబరాలంతా కూడా విజయవాడ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. కస్టమర్స్ అయితే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ చేస్తున్నారు. దాదాపుగా అంటే స్వతంత్రం ముందు నుంచి ఉందని కూడా ఆయన చెప్తున్నారు. అంటే అంత ఫీడ్బ్యాక్ ఏదైతే విజయవాడ నగర ప్రజల నుంచి ఘంటసాలకి సంబంధించినటువంటి షాపుకు వారు అంత దగ్గర నుంచి కూడా ఆదరణ లభిస్తుంది. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకునేటువంటి ఐటమ్స్ అన్ని కూడా దొరికేటువంటి స్టోర్ ఇది ఒకటే అని కూడా చాలా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ నైన్ న్యూస్, విజయవాడ నుంచి. నేను గన్నవరం నుంచి వచ్చాను. ఇక్కడ రేట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి, జెన్యున్గానే ఉన్నాయి. ఎక్కువ బడ్జెట్ కూడా కలెక్షన్ బాగున్నాయి అన్న, చూస్తానికి ఇంకోసారి తీసుకోనట్టుగా ఉన్నాయి. అందుకే గన్నవరం కూడా మేము రీల్స్ చూసి కూడా ఇక్కడికి వచ్చాము. జెన్యున్గానే వేస్తున్నారు రేట్స్. ఇంకా నేను నా ఫ్రెండ్ కలిసి ఇంకా వేసుకుని వచ్చామన్న. ఏమేమి తీసుకున్నారు? ప్రస్తుతానికన్నా మేము బడ్జెట్ అయితే 20,000 పెట్టుకుని తెచ్చాము. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, రెండో రౌండ్ తీసుకున్నాము. మిలిగినాయి అని డబ్బులు కూడా మిలిగినని తీసుకుంటున్నాము. ఇంకా ఏం చేయాలో కొత్తగా ఏం తీసుకున్నాము, ఇంకా ఇక చాలా తీసుకున్నాం ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ బయట ఉన్నాయి, ఇంకా ఆటో వెళ్ళిపోయింది. ఇంక పైపోయినగా ఒక 1000 రూపాయలు ఉంటే అవి తీసుకున్నాం. జెన్యున్గానే వేస్తున్నాడు, ప్రాబ్లం లేదు, ఎవరైనా రావచ్చు. అందరూ వచ్చి తీసుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ షాప్ని మళ్ళీ విజిట్ చేయండి, మీకే అర్థమైద్ది రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా. మీరు షాప్ పెట్టుకున్న ఉన్నా కూడా రేట్లు బాగానే ఉన్నాయి. ఏమన్నా వస్తే ఇక్కడ అంకుల్ వస్తే మొత్తం రేట్లు చెప్తారు. రియాజ్ ఎన్కౌంటర్పై నిజామాబాద్ సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఉదయం ఆసుపత్రిలో రియాజ్ హంగామా చేశాడని తెలిపారు. కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కుని ట్రిగ్గర్ నొక్కాడని, వార్డులో తలుపులను బ్రేక్ చేశాడని